మీ పులిపిర్లు ఎంత పెద్ద సైజులో ఉన్నా సరే భయపడాల్సిన అవసరం లేదు. ఇది రాసి చూడండి, వెంటనే మీ పులిపిర్లు అనేవి నొప్పి లేకుండా ఫటాఫటా రాలి కింద పడిపోతాయి. పులిపిర్లు రిమూవ్ అయిపోయిన తర్వాత మచ్చ కూడా ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. పులిపిర్లు రిమూవ్ చేసుకోవడానికి ఏమైనా చెప్పొచ్చు కదా అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. పులిపిర్లని ఈజీగానే రిమూవ్ చేసుకోవచ్చు. చాలామంది పులిపిర్లు రావంగానే కత్తిరించడం, కాల్చడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. అలా మీరు చేయాల్సిన అవసరం లేదు. అలా చేసినా అది చాలా పెయిన్ఫుల్. అలాగే మళ్ళీ స్కిన్ మీద మచ్చ కూడా ఏర్పడిపోతుంది. మచ్చ లేకుండా పులిపిర్లని ఈజీగా తొలగించే పద్ధతిని ఇప్పుడు నేను చెప్తాను. మీకు ఎటువంటి నొప్పి అనేది ఉండదు. ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. అసలు లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం అండి. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ చాలామంది యూజ్ చేస్తున్నారు. చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది, హెయిర్ అనేది నిజంగా పెరుగుతుందా లేదా అని చెప్పేసి. మనకు వచ్చి ఫీడ్బ్యాక్స్ చూస్తే ఎవరికి కూడా ఈ డౌట్స్ రావు. హెయిర్ అనేది అంత బాగా గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు వింటర్ కాబట్టి డాండ్రఫ్ అనేది ఉంటుంది. డాండ్రఫ్ కూడా తగ్గడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కనుక మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. సో మీరు ఏదైనా ఒక పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ వాడాలి, హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు అనేది పులిపిని రిమూవ్ చేయడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. కిచెన్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్ కూడా పసుపేనండి. తర్వాత వచ్చే వరకు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేయండి. వంట సోడా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. వంట సోడా లేదనుకుంటే ఈనో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈనో అయినా పర్వాలేదు, వంట సోడా అయినా పర్వాలేదు. ఇప్పుడు పసుపు, బేకింగ్ సోడాని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఇప్పుడు ఇంకొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసేస్తాం. అదేంటంటే సున్నం. సున్నం అనేది మనకి పాన్ షాపుల్లో దొరుకుతూ ఉంటుంది కదా. సున్నం వల్ల పులిపిర్లు అనేవి చాలా స్పీడ్గా రిమూవ్ అయిపోతాయి. ఈ పద్ధతిలో సున్నాన్ని కనుక యూజ్ చేస్తే ఖచ్చితంగా ఇంకా పవర్ఫుల్గా రిమూవ్ అవుతాయి. 1/2 టేబుల్ స్పూన్ సున్నాన్ని యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. చెప్పాను కదండి, సున్నం అనేది మనకి పాన్ షాపుల్లో దొరుకుతూ ఉంటుంది. తమలపాకులో మనం సున్నం వేసుకొని తింటూ ఉంటాం కదా, సో ఆ సున్నమేనండి. చాలామందికి తెలియకపోవచ్చు, అందుకే క్లియర్గా చెప్పాను. తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో వచ్చేటట్లు చూసుకోవాలి. లెమన్ జ్యూస్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. మనం ఇందులో బేకింగ్ సోడా యాడ్ చేసాం కదా, సో దానివల్ల మనకి ఫోమింగ్ అనేది వస్తూనే ఉంటుందన్నమాట. సో ప్రాబ్లం ఏం లేదు. ఆ ఫోమింగ్ అంతా కూడా పోయేంత వరకు బాగా మిక్స్ చేయాలి. ఇది మిక్స్ అవ్వడానికి 1 or 2 minutes అయితే పడుతుంది. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో దీన్ని మిక్స్ చేసుకోవాలి. సో మిక్సింగ్ అయితే అయిపోయింది, ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఈ రెమెడీని పులిపిర్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేసేయడమే. ఇది మిక్స్ చేసి 10 minutes అనేది పక్కన పెడితే మనకి కలర్ అనేది ఇలా రెడ్ కలర్లో చేంజ్ అయిపోతుంది. మళ్ళీ ఇదే రెమెడీ అనుకోవద్దు. మనం పసుపు, అలాగే లెమన్ జ్యూస్, బేకింగ్ సోడా ఇవన్నీ కూడా మిక్స్ చేసాం కదా, సో కలర్ అనేది చేంజ్ అవుతుందండి. 10 minutes అనేది పక్కన పెట్టిన తర్వాత మీకు పులిపిర్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఇయర్బడ్తో మీరు పులిపిర్లు ఉన్న ప్లేస్లో ఈ రెమెడీని అప్లై చేయండి. ఇక్కడ నేను చేతి మీద డాట్స్లో పెట్టుకొని అప్లై చేస్తున్నాను. అంటే పులిపిర్లు ఉన్న చోట మీరు కూడా ఇలానే అప్లై చేయండి. నేనైతే హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను. సో మీకు పులిపిర్లు ఎక్కడ ఉన్నాయి, చేతి మీద ఉన్నాయా, కాళ్ళ మీద ఉన్నాయా, అలాగే నెక్ మీద ఉన్నాయా, ఎక్కడ ఉంటే అక్కడ మీరు అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకొని కనీసం అరగంట ఉంచుకోండి. తర్వాత మీరు వాటర్తో వాష్ చేసుకోవచ్చు. ఒకవేళ నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. నైట్ అంతా ఈ రెమెడీని మా స్కిన్ మీద ఉంచుకోలేము అనుకున్న వాళ్ళు కనీసం 30 నిమిషాల పాటు ఉంచుకొని వాటర్తో వాష్ చేసుకుంటే చాలు. ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. పులిపిర్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రం అప్లై చేసుకోండి. ఎక్కడైనా అప్లై చేయొచ్చు. పులిపిరి ఉన్న ప్లేస్లో పులిపిర్లు అనేవి మెత్తబడి వెంటనే మనకి రిమూవ్ అయిపోతాయి. 100% ఇది వర్కింగ్ రెమెడీ.
సెకండ్ రెమెడీ కూడా ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఇది కూడా చాలా సింపుల్ ఈజీ రెమెడీ. ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా పులుపుల్ని రిమూవ్ చేయడానికి చాలా అంటే చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో ఆముదాన్ని యాడ్ చేసుకోవాలి, క్యాస్టర్ ఆయిల్ అనమాట. క్యాస్టర్ ఆయిల్ అనేది 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఆముదం, క్యాస్టర్ ఆయిల్ కంప్లీట్గా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్ అయితే మాత్రం మన పెద్దవాళ్ళు ఎప్పటి నుండి యూజ్ చేస్తూ ఉన్నారు. పులుపుని రిమూవ్ చేయడానికి ఇంతకంటే ఈజీ రెమెడీ ఇంకొకటి ఉండదు. అన్నట్టు ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అదేంటంటే పసుపు. చిటికెడు పసుపు అనేది ఇందులో యాడ్ చేసుకోండి. పసుపు అనేది పులుపుని చాలా స్పీడ్గా రిమూవ్ చేస్తుంది. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఎన్ని నెలలైనా ఇది స్టోర్ ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. దీన్ని అప్లై చేసుకునే విధానం కూడా చాలా ఈజీ. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. మీడియం కన్సిస్టెన్సీ అనమాట. మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా. దీన్ని కూడా మనం 10 మినిట్స్ అనేది పక్కన పెట్టేస్తే ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో చూసారు కదా, మెరూన్ రెడ్లోకి అయితే చేంజ్ అవుతుంది అనమాట కలర్. ఇక్కడ కలర్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, మీరు కలిపి 10 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఏంటి కలర్ ఇలా ఉంది అనుకోకూడదు, టెన్షన్ పడొద్దు. సో అందుకే చెప్తున్నాను. ఇప్పుడు ఇయర్బడ్ తీసుకొని మీకు పులిపిర్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోండి. ఓన్లీ పులిపిరి ఉన్న ప్లేస్లో అప్లై చేసుకుంటే చాలు, మిగిలిన ప్లేస్లో అవసరం లేదు. కనీసం మీరు 30 నిమిషాల పాటు అయినా ఉంచుకోవాలి. తర్వాత వాటర్తో వాష్ చేసుకుంటే చాలు. ఓన్లీ వాటర్తోనే వాష్ చేసుకోండి. సోప్ కానీ బాడీ వాష్ కానీ యూజ్ చేయొద్దు. అలా యూజ్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేవి రాకపోవచ్చు. 30 మినిట్స్ ఉంచుకొని జస్ట్ వాటర్తో వాష్ చేసుకుంటే చాలు. మీకు పులిపిర్లు ఎక్కడున్నా సరే నొప్పి లేకుండా రాలిపోతాయి అన్నమాట. ఇలా మీరు రెగ్యులర్గా 3 నుండి 4 రోజుల పాటు చేస్తే చాలు. పులిపిర్లు అనేవి ఎంత పెద్ద సైజులో ఉన్నా నొప్పి లేకుండా, స్కిన్ మీద మచ్చపడకుండా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఈ 2 రెమెడీస్లో ఏదైనా ట్రై చేయొచ్చు. మీకు నచ్చింది ట్రై చేయండి. 100% రిజల్ట్ ఉంటుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. ఈ 2 రెమెడీల్లో ఏదో ఒకటి మీకు నచ్చింది ట్రై చేయండి. ఎంత పెద్ద పెద్ద పులిపిర్లైనా సరే రిమూవ్ అయిపోతాయి. నొప్పి అనేది ఉండదు, మచ్చ కూడా ఏర్పడదు. నొప్పి లేకుండా పులిపిర్లు రిమూవ్ చేసుకోవడానికైతే ఇది బెస్ట్ మార్గం అనమాట. మీరు నైట్ పెట్టుకోవచ్చు, లేదనుకుంటే మీ ఖాళీ టైం చూసి అప్లై చేసుకోండి. మనం ఎక్కువసేపు ఉంచుకోవచ్చు, లేదనుకుంటే కనీసం ఒక 30 మినిట్స్ అనేది ఉంచి వాష్ చేసుకోవచ్చు. ఎలా అయినా పర్వాలేదు, మీ కంఫర్ట్ని బట్టి చూసుకోండి. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. పులిపిర్లు రిమూవ్ అవ్వాలంటే మాత్రం ఇది ట్రై చేస్తే చాలు. ఇంతకు మించి పెద్ద పెద్ద రెమెడీస్ అనేది ట్రై చేయాల్సిన అవసరం లేదు. మన ఛానల్లో పులిపిర్లు రెమెడీస్ అనేవి చాలా బాగా వర్క్ అవుని అని చెప్తున్నారు చాలామంది. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మన పులిపిర్లు వీడియోస్, వాటికి వచ్చిన కామెంట్స్ కూడా చూడవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చాయి. సో మీరు ట్రై చేయాలంటే మాత్రం తప్పకుండా ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి. పులిపిరిని జన్మలో రాకుండా చేసుకోవచ్చు. ఉన్న పులిపిరిని అయితే తగ్గించుకోవడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. మనకి మచ్చ అనేది స్కిన్ మీద అసలు ఏర్పడదు, అలాగే కష్టపడాల్సిన పని కూడా ఉండదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా చేయాల్సింది లైక్ అనమాట. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.